గ్రంథంలో నుండి దేవుని మాటలు మనం ఆలోచించేద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1-2 వచనాలు. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి. అదే అధ్యాయంలోనే 9-10 వచనాలు చదువుదాం చూడండి. వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. చిన్నమాట ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు ఆరాధనలో మీరు తోడుగా ఉండి క్రమముగాను న్యాయముగాను మర్యాదగాను మీకు మహిమకరముగాను మీరు జరిగించినందుకై స్తుతిస్తున్నాం. బలలో పాల్పొందిన బిడ్డలందరినీ మీరు దీవించండి. ఎవరైనా అయోగ్యముగా చేయి వేసింటే దయతో వారిని క్షమించి మరి ఒకసారి యోగ్యత కలిగి ఉన్నట్లు కృపచూపమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఈ సమయంలో ప్రకటించిన ప్రతి ప్రకటనను మీరు దీవించాలని ప్రార్థన చేస్తుంటున్నాం. ఈ వారంలో జరగబోయేటువంటి కార్యక్రమాలన్నిటినీ మీరు దీవించండి. ఈ సమయంలో మీ దాసులు కర్నూలు సంఘమందు వాక్యం అందిస్తుండగా మీరే సహాయం చేయాలని ప్రార్థన చేస్తుంటున్నాం. ఈ దినం రాత్రికాల సమయంలో సువార్త సభలో మీ దాసుడు వాక్యం అందించవలసి ఉంది. మీరు తోడుండి ఇక్కడి వారికి మీ మాటలు వినిపించి అనేకులు మీ నామము నమ్ముకున్నటకు సహాయం చేయాలని, ఆ ప్రదేశాన్ని ఆ వాతావరణాన్ని మరి అనుకూలపరిచి ఇబ్బందులు లేకుండా కాపాడాలని ప్రార్థన చేస్తుంటున్నాం. దేవా, మరి ఈ సమయంలో కొద్ది నిమిషాలు మేము మీ మాటలు వినాలని ఆశ కలిగి ఉన్నాం. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు గనుక దేవా, మరి చదువున లేఖన భాగాలు వివరించడానికి వినిపించడానికి నాకు జ్ఞానము చాలదు గనుక నిలబడినటువంటి నేను కూర్చున్న వారందరికంటే ఏమాత్రము తెలివి ఉన్నవాడును కాను గనుక మీ మాటలు నాకు మాకు అందరికీ అందించి మమ్మల్ని సరిచేసి మీకు అనుకూలంగా బ్రతుటకు సహాయం చేయాలని, మీరే మహిమ పొందాలని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నెల డిసెంబర్ నెల, క్రిస్మస్ నెల. ఇది క్రైస్తవ లోకానికి ప్రాముఖ్యమైనటువంటి నెల. యేసు ప్రభువారు డిసెంబర్ 25వ తేదీ జన్మించాడని పండగ చేసుకున్నటువంటి నెల ఇది. 25వ తేదీ జన్మించినాడో లేదో మనకైతే తెలియదు, లేఖనాల్లో లేదు. అయినా చేస్తున్నారులే, మనకి అది అవసరం లేదు. యేసు ప్రభువారు బెత్లెహేములో జన్మించాడు. లూకాసు వార్తలో మనం ఆలోచన చేసినప్పుడు సత్రములో ఆయనకు స్థలము లేనందున పసల పాకలోనికి తీసుకొని వచ్చారు. సత్రం ఎవరిది? సత్రం ఎవరిది? ఆ సత్రం అది బోయేజుది. ఒక కొండను రాతితో తొలచబడి ఒక మంచి
గృహాన్ని బోయజు కలిగినవాడుగా ఉన్నాడు. పెద్ద గృహం, అందులోనే బోయజు రూతులు కాపురం చేశారు. బెత్లెహేములోనే రూతు బోయజుల యొక్క వివాహం, అందులోనే కాపురం చేశారు. తర్వాత ఓబేదును కన్నారు. ఓబేదు అక్కడే, యెస్సై అక్కడే, దావీదు అక్కడే పుట్టాడు. తర్వాత దావీదు రాజైన తర్వాత యెరూషలేములో దావీదు ఉన్నప్పుడు యెస్సై తన కుమారునికి వర్తమానం పంపి, అయ్యా, నువ్వు రాజుగా యెరూషలేములో ఉన్నావు, సంతోషమే, కానీ ఇక్కడి పొలాలు, ఈ ఇల్లు ఎట్లా అని చెప్పి ఆలోచన, తన కుమారుణ్ణి పిలిపించి ఆలోచన చేసినప్పుడు, తనకు అరణ్య ప్రాంతంలో సహాయం చేసినటువంటి బర్జిల్లై అన్నటువంటి వాని కుమారునికి ఆ పొలాలు చూసుకునే బాధ్యత, ఆ ఇంటిని చూసుకునే బాధ్యత అప్పగిస్తాడు దావీదు మహారాజు. గొర్రెల కాపరులకు, పొలంలో గొర్రెల కాపరులకు దేవదూత కనపడడం అది బోయజు యొక్క పొలమే. చరిత్ర చెప్తుంది, నా మాటలు కాదు. బర్జిలై కుమారునికి కుమారుడైన కింహాం అనే వ్యక్తికి ఆ వాటిని అప్పగించినప్పుడు, రాను రాను ఆ దినాల్లో ఆ కింహాం ఆ ఇంటిని ఏం చేస్తాడంటే ఒక సత్రముగా మారుస్తాడు. ఇర్మియా గ్రంథంలో మనం చదవచ్చు, కొన్ని వచ్చిన భాగాలు అక్కడ ఉన్నాయి. కింహాం సత్రం ఏంది ఇది ఆలోచించినప్పుడు, ఆ వాక్యం పరిపరిచినప్పుడు ఈ చరిత్ర నేను చదవడం జరిగింది. కింహాం సత్రం అంటారు దాన్ని. యాత్రికులకు సత్రముగా ఉండింది. లేఖనానుసారం యేసు ప్రభువారు అక్కడే జన్మించాలి అని అక్కడికి వెళ్ళడం జరిగింది. సత్రములో వారికి స్థలము లేనందున మరి ఆ కుమారుని కని పశుల పాకలోనికి తీసుకొని వచ్చింది. అయితే మనం చదివిన వాక్య భాగంలో యూదులు, జ్ఞానులు కనపడుతూ ఉన్నారు, నక్షత్రం కూడా కనపడుతూ ఉంది. ఆకాశమందు కనబడినటువంటి ఈ నక్షత్రం వారికి ప్రత్యేక ఆకర్షణగా ఉంది. ఎన్నో పరిశోధనలు చేశారు ఈ ఖగోళ శాస్త్రజ్ఞులు. పరిశోధనలు చేసి చేసి ఎన్నో మత గ్రంథాలు చదివి, ఎన్నో గ్రంథాలు చదివారు. పారసీక మత గ్రంథాలు, హిందూ మత గ్రంథాలు ఎన్నో చదివిన వారికి ఏమాత్రం కూడా ఆ నక్షత్రం యొక్క ఆ వెలుగు అంతుబట్టలేదు. చివరికి పరిశుద్ధ గ్రంథంలో సంఖ్యాకాండమందు వారు గమనించారు, నక్షత్రం యాకోబులో ఉదయించును అన్నటువంటి మాట వారు చూసి, ఆనాటి కాలంలో చెరపట్టబడినటువంటి యూదుల ద్వారా, ఇశ్రాయేళ్ల ద్వారా లేఖనాలు తెలుసుకున్నటువంటి వారై ఆ జ్ఞానులు ఎంతమంది ఉన్నారో ఏమో తెలియదు. యూదుల రాజుగా పుట్టబోతున్నాడు ఒక ఆయన అని తేల్చి ఆయన్ను చూడడానికి ప్రయాణమై వచ్చారు ఆ నక్షత్రం కనబడినటువంటి ఆ కాలమందు. వారు యెరూషలేముకు వచ్చేసరికి 2 సంవత్సరాలు పట్టింది, దాదాపు 2 సంవత్సరాలు పట్టింది. ఆ నక్షత్రం ప్రత్యేక ఆకర్షణగా ఉంది. నక్షత్రం అనగా మనం ఏమంటాం, ఆకాశంలో చుక్క, పర్యాయ పదాలు ఉన్నాయి కదా, చుక్క అని కూడా అంటాం, తార అని కూడా అంటాం. ఇంకా తెలుగులో మనం గమనిస్తే నక్షత్రానికి వివిధ రకాల పేర్లు ఉన్నాయి, వాటి గురించి కూడా మనం ఆలోచించవచ్చు. సౌమ్య, నీరజ, యుక్తామణి నక్షత్రానికి పేర్లుగా మనము గమనించవచ్చు. యేసు ప్రభువు జన్మించినప్పుడు వారు పాకలోకి రాలేదు, కానీ వారు వచ్చేసరికి ఒక ఇంటిలోనికి ఆయన వచ్చాడు. అక్కడికే జ్ఞానులు రావడం జరిగింది. జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూసి అత్యానందపడుతున్నట్లుగా మనం చదువుకున్న వాక్య భాగంలో ఆలోచన చేయవచ్చు. నక్షత్రం గురించి మనం గమనిస్తే, నక్షత్రాన్ని దేవుడు ఆది కాండంలో 16వ అధ్యాయంలో మనం గమనిస్తే, నక్షత్రాలు కలుగజేసింది వెలుగునివ్వడానికి,
తర్వాత సూచక్రియలు తెలపడానికి, కాలాలను తెలపడానికి, దినాలు తర్వాత సంవత్సరాలు తెలపడానికి ఆది కాండంలో దేవుడు నక్షత్రాన్ని నియమించాడు. తర్వాత ఆది కాండంలోనే యోసేపు ఒక కలగంటాడు. కలగని ఏం చెప్తాడంటే, నాకు కలలో సూర్యచంద్రులు 11 నక్షత్రాలు నాకు సాగిలపడుతున్నాయి అని చెబుతాడు. 11 నక్షత్రాలు వారి అన్నదమ్ములు, సూర్యచంద్రులు తల్లి తండ్రి అని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అనగా నక్షత్రాలు కాలాలను తెలపడానికి, నక్షత్రాలు ఇక్కడ యోసేపు సహోదరులకు సూచనగా మనకు కనబడుతున్నాయి. తర్వాత సంఖ్యాకాండంలో మనం ఇప్పుడు చెప్పుకున్నట్లు 24వ అధ్యాయము 17వ వచనంలో నక్షత్రం యాకోబులో ఉదయించును అన్నటువంటి మాటను బట్టి చూస్తే, నక్షత్రం అది ప్రకాశమానమైన వేకువ చుక్క. 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం 16వ వచనంలో ఆ ప్రకాశమానమైన వేకువ చుక్కనే, ఆ నక్షత్రమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నక్షత్రం యేసు క్రీస్తు వారికి కూడా పోలికగా మనం చెప్పుకోవచ్చు. నక్షత్రం సాతాను కూడా పోలికగా ఉంది, అపవాది కూడా పోలికగా ఉంది. ఎప్పుడు? పడిపోనప్పుడు, సాతాను పడిపోనప్పుడు. యెషయా గ్రంథంలో 14:12లో తేజో నక్షత్రమా వేకువ చుక్క అని అక్కడ ప్రభు అంటాడు, నువ్వు ఆకాశం నుండి పడితివి, మహోన్నతునితో సమానునిగా చేసుకోవాలనుకున్నావు నువ్వు అని అంటాడు. వానికి కూడా నక్షత్రం అనే పేరు కూడా ఉంది. ఈ నక్షత్రం ప్రకాశమానమైన వేకువ చుక్క అనేటువంటి ఈ నక్షత్రం అనగా ప్రభు మనల్ని రక్షణలోనికి నడిపిస్తే, తేజోవంతమైన ఆ నక్షత్రం అపవాది మనల్ని నాశనంలోనికి నడిపిస్తాడు. 2 నక్షత్రాలే. జాగ్రత్తగా ఉండాలి మనం. ఏది సరైనది కాదు అని మనం పరిశీలన చేసుకోవాలి. దండిగా ఉన్నాయి సహవాసాలు, సంఘాలు విపరీతంగా పెరిగిపోయినాయి. క్రమమేది, అక్రమమేది, వాక్యానుసారమైనది ఏది, వాక్యానుసారం కానిది ఏది అని చూసుకోవాలి. అది వెలుగుగానే ఉంటుంది, ఇది వెలుగుగానే ఉంటుంది. ఏది సరైనదో గమనించవలసిన వారమే. ఎంత తేడా! కనుక నక్షత్రం వారికి కూడా సూచనగా, పోలికగా మనకు కనబడుతుంది. దానియేలు గ్రంథంలో 12:3లో బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ఉంటారు. ఈ నక్షత్రం విశ్వాసులకు పోలికలుగా కూడా ఉన్నాయి. ఫిలిప్పీ పత్రిక 2:16లో చూస్తే ఏం చేయాలంట? వక్రజనము మధ్య జీవవాక్యంను చేతబట్టుకొని ప్రకాశించే నక్షత్రాల్లాగా మనము ఉండాలి అని చూస్తూ ఉన్నాం. చూసారా? నక్షత్రం మనుషులను సూచిస్తుంది, నక్షత్రం క్రీస్తు ప్రభువును సూచిస్తుంది, నక్షత్రం పడిపోకముందు అపవాదిని సూచిస్తుంది, నక్షత్రం విశ్వాసులను కూడా సూచిస్తుంది. మరి అట్లయితే నక్షత్రము విశ్వాసులుగా మనం చెప్పుకున్నట్లయితే మనము నక్షత్రాల్లాగానే ఉన్నామా లేదా? అది మనం ఆలోచన చేయాలి. నక్షత్రాన్ని చూసినప్పుడు వారు జ్ఞానులు ఏం చేశారు? ప్రభు దగ్గరికి వచ్చినారు, కానుకలను అర్పించినారు. మరి నిన్ను నన్ను చూసిన వాళ్ళు ప్రభు దగ్గరికి రావాలి, ప్రభును ఆరాధించాలి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ఉంటారు. బుద్ధిమంతులుగా ప్రభు మనల్ని చేశాడు తన కృపను బట్టి. నిన్ను నన్ను ఒక నక్షత్రంగా చేశాడు. వెలుగుతూ ఉండాలి, వెలిగించాలి. బాప్తిస్మ యోహాను గురించి రాయబడింది, ఆయన అనేక మందిని త్రిప్పేవాడుగా, అవిధేయులను విధేయుల వైపు, నీతి వైపు త్రిప్పేవాడుగా అక్కడ యోహాను భక్తుడు కనపడుతూ ఉన్నాడు. మరి మనం కూడా అలాగనే ప్రియమైన దేవుని బిడ్డలారా, 2:1 మత్తయి సువార్త 2:1లో తూర్పు దిక్కున మేము ఆ నక్షత్రాన్ని చూసాం అన్నారు. తూర్పు దిక్కున చూశారు ఆ నక్షత్రాన్ని. తూర్పు దిక్కున ప్రపంచ పటాన్ని మీరు ఒకసారి గమనించండి. జపాన్ దేశం నుంచి యువతలకి అన్నీ కూడా తూర్పు దేశాలే. జపాన్ దేశం నుంచి కింద ఉన్నటువంటిని కూడా తూర్పు దేశాలే. అటు తర్వాత మధ్యధరా సముద్రం తూర్పు దేశమే. ఇవన్నీ కూడా మనది కూడా తూర్పు దేశమే. అవతలన్నీ పశ్చిమ దేశాలే. దాన్ని బట్టి పండితులు ఏం తేల్చారంటే, ఆ జ్ఞానులు పర్షియా దేశం నుంచి, ఇరాన్ నుంచి, ఇరాక్ నుంచి, ఇండియా నుంచి కూడా వచ్చి ఉంటారు అని
కొంతమంది పండితుల యొక్క అభిప్రాయం. సరే, కొన్ని విషయాలు మనము నక్షత్రం గురించి ఆలోచన చేద్దాం. నక్షత్రానికి వారు ఒక పేరును పెట్టినారు. 2వ వచనం మత్తయి సువార్త 2:2లో, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి. ఏ నక్షత్రం అంటే అది? ఆయన నక్షత్రము. ఆయన నక్షత్రము అది క్రీస్తు నక్షత్రం. ఇంతవరకు మనం చెప్పుకున్నాం. నక్షత్రం నీవు నేను అయితే మరి నీవు నేను క్రీస్తు వారమా కాదా? క్రీస్తు సంబంధులమేనా? క్రీస్తు నక్షత్రాలమేనా అని మనం ఆలోచన చేసుకోవాలి. అది క్రీస్తు నక్షత్రం, అది ఆయన నక్షత్రం. మరి నీవు నేను కూడా ఆయన వారముగా ఉండాలి. బోయజు పొలంలోనికి వచ్చినప్పుడు అక్కడ పనివారి మీద పెట్టబడిన పెద్దతో అంటున్నాడు, రూతు పరిగెరుకుంటుంటే, ఈ చిన్నది ఎవరిది? ఈ చిన్నది ఎవరిది? ఎవరికి సంబంధించినది? అయ్యా, ఈ చిన్నది నయోమి వెంట వచ్చినటువంటిది, నయోమి యొక్క కోడలు, ఈ రీతిగా అని చెప్పి ఆమె యొక్క చరిత్ర ఆ పనివాడు చెప్పడం జరిగింది. వారికి సంబంధించినటువంటిది ఆ చిన్నది, యోగ్యత కలిగినటువంటిది ఆ చిన్నది. మంచి వాయిద్యం వాయిస్తూ తనలో ఉన్నటువంటి దురాత్మను పోగొడుతూ ఉన్నటువంటి ఆ దావీదును సౌలు రాజు ఏమంటున్నాడంటే, ఈ చిన్నవాడు ఎవరివాడు? ఈ చిన్నవాడు ఎవరివాడు? అబ్నేరు అని అంటే, ఈ చిన్నవాడు తర్వాత మొదట తెలియదు, తర్వాత తెలుసుకొని చెప్తాడు. తర్వాత సౌలే అడుగుతాడు దావీదును, నీవు ఎవరి వాడవు అంటే, యెస్సయ్యను నీ సేవకుని, నీ దాసుని కుమారుడను నేను అంటాడు. వారికి అడ్రస్ చెప్పినాడు, ఎస్ఐ కుమారుని నేను అన్నాడు. రూతు అడ్రస్ తెలిసిపోయింది ఎవరిదో, దావీదు అడ్రస్ తెలిసిపోయింది ఎవరివాడో. తల్లిదండ్రుల దగ్గర నుంచి అన్నను మోసం చేసి, తండ్రిని మోసం చేసి, తల్లి మాట విని మీ మేనమామ దగ్గరికి పోరానైనా అని చెప్పి తన కుమారుడైన యాకోబును వాళ్ళ ఊరికి పంపిస్తుంది రిబ్కానేనా. వెళుతూ ఉన్నాడు, ఆ ఊరికి దగ్గరికి చేరాడు. ఊరు బయట ఒక పెద్ద చెట్టు ఉంది, అక్కడ ఒక బావి ఉంది, గొర్రెల మందలు పడుకొని ఉన్నాయి. అప్పుడు యాకోబు వారిని ఏమంటున్నాడు, అన్నలారా మీరెక్కడి వారు? అడ్రస్ అడుగుతున్నాడు. మీరెక్కడి వారు? మీరు ఎవరి వారు? ఎవరికి సంబంధించిన వారు మీరు అని అంటే, అయ్యా మేము హారాను వారము, మేము హారాను వారము అన్న. హారాను అనగా వెలుగు, హారాను అనగా మంట, హారాను అనగా దహనం, హారాను అనగా వెలుగు సంబంధులం. అయ్యా మేము వెలుగు సంబంధులము. మరి మనల్ని ఎవరైనా అడిగితే ఏమి చెప్తాం మనం? మీరు ఎవరి వారు? మీరు ఎక్కడి వారు? క్రీస్తు సంబంధులము మేము, క్రీస్తు నమ్ముకున్నటువంటి వారము, ఎఫ్రాతా సహవాసము కలిగినటువంటి వారము, వాక్య క్రమములో పెరుగుతూ ఉన్నటువంటి వారము, సజీవుడగు దేవుని కుమారులము కుమార్తెలము మేము, వెలుగు సంబంధులం. హారాను వారు చెప్పినారు కదా, మేము వెలుగు సంబంధం. ఈయన ఇంకొక ప్రశ్న అడుగుతాడు యాకోబు, అయితే మీకు లాబాను తెలుసా అంటాడు. మీకు లాబాను తెలుసా అంటే, తెలుసు అంటారు వాళ్ళు. మనల్ని కూడా అడుగుతారు, మీరు క్రైస్తవులేనా అంటే, క్రైస్తవులమే మేము అని మనం చెప్తాం. వారు అడిగిన మాట, యాకోబు అడిగిన మాట, అయితే మీకు లాబాను తెలుసా?
లాబాను తెలుసు అన్నారు. లాబాను అనగా తెలుపు అని అర్థం. తెలుపు పరిశుద్ధతకు గుర్తు, పవిత్రతకు గుర్తు. మీరు క్రైస్తవులే అయితే పరిశుద్ధత కలిగిన వారుగా ఉన్నారా? ఇంకొక ప్రశ్న అడుగుతారు మనల్ని. ఎస్, పవిత్రంగానే ఉన్నాం, పరిశుద్ధంగానే ఉన్నాం, క్రీస్తును పోలి నడుచుకున్న వారంగా మేము ఉన్నాం. ఇది ఆయన నక్షత్రం, ఇది క్రీస్తు నక్షత్రం. క్రీస్తు నమ్మిన బిడ్డలము, విశ్వాసులము మేము. గలతీ పత్రిక 5:24లో క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ ఏం చేస్తారంట? సిలువ వేస్తారు. అంతేగా, క్రీస్తు యేసు సంబంధులు నీవు నేను ఆయన నక్షత్రాలమైతే, ఆయన బిడ్డలమైతే, ఆయన కుమారులము కుమార్తెలమైతే దురాశలు ఉండవు, శరీర ఇచ్చలు ఉండవు. దాన్ని సిలువ వేస్తాం మనం. గలతీ పత్రికలో రాయబడింది. క్రీస్తు యేసు సంబంధులు ఆ రీతిగానే ఉంటారు. ఎందుకు? మనము విలువ పెట్టి కొనబడిన వారము. మనము క్రీస్తు సొత్తు. క్రీస్తు సొత్తు. సొత్తు అంటే మామూలుగా లోకరీతిగా తెలుగులో పదాలు. సొత్తు అంటే శరీరం మీద ధరించుకునేటువంటి బంగారు ఆభరణాలను సొత్తు అంటారు కొంతమంది. ఆ రీతిగా మనలను ధరించుకుంటున్నాడు ప్రభు. పెండ్లి కుమార్తెగా, వధువు సంఘముగా కుడి చేత మనల్ని కౌగిలించుకొని ఎడమ చేత మనల్ని అది మేము పట్టుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. శరీరానుసారంగా మనం ఉండకూడదు, క్రీస్తు సొత్తుగా మనం ఉండాలి. మనము విలువ పెట్టి కొనబడిన వారం. అమూల్యమైన రక్తం, క్రీస్తు రక్తం మన కొరకు కార్చబడింది. క్రీస్తు రక్తం సజీవమైనది. అలాంటి రక్తం మన కొరకు కార్చబడింది గనుక, ఆ రక్తం క్రింద మనం ఉన్నాం గనక మనము ఆయన వారంగానే ఉండాలి. తెస్సలోనిక పత్రికలో కూడా మనం గమనించవచ్చు. మనము నిద్రమత్తులుగా ఉండడానికి, త్రాగుబోతులుగా ఉండడానికి, మద్యంతో ఉండడానికి మనమేమి చీకటి సంబంధులం కాదు అంటున్నాడు పౌలు భక్తుడు. మనము పగటి సంబంధులము, వెలుగు సంబంధులము. వెలుగు సంబంధులముగా, పగటి సంబంధులముగా మనం ఉండాలి. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ అనేటువంటి కవచాలు మనము ధరించుకున్న వారంగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఆయన నక్షత్రం. ఆయన నక్షత్రమైన మనము ఆయనలాగా ఉండాలి. బైబిల్లో ధర్మశాస్త్ర సంబంధులు ఉన్నారు, తర్వాత అపవాది సంబంధులు ఉన్నారు, లోక సంబంధులు ఉన్నారు, ప్రకృతి సంబంధులు ఉన్నారు, దేవుని సంబంధులు ఉన్నారు. అయితే మనం దేవుని సంబంధులం. అద్భుతమైన ఒక మంచి శ్రేష్టమైనటువంటి వాక్య భాగాలు మనం గత శుక్ర శనివారాల్లో మనం విన్నాం. వణికిపోయింది. సక్రమంగా లేకపోతే, మన విశ్వాసాన్ని మనం కాపాడుకోలేకపోతే ఎట్లా అన్నటువంటి ఒక భయం పుట్టింది. లోతు భార్య గురించి శుక్రవారం రోజు రాత్రి వింటా ఉంటే, లోతు భార్య గురించి ఎప్పుడు వినలేదు. అద్భుతమైనటువంటి ప్రసంగం. దేవునికైతే కృతజ్ఞతలు చెప్పిన నేను, దేవా అబ్బా అట్లా ఉండకుండా చేయనైనా. ఆయన్నే దేవుని దాసులు ఏమన్నాడు? స్పష్టంగా మాట్లాడినావు, నీ దాసుని వాడుకున్నావు, మమ్మల్ని హెచ్చరించినవని అంటారే కానీ దాని ప్రకారంగా ఉండరు అన్నాడు కదా. ఉండాలి దేవా, ఉండేటట్లు చేయి. ఈనాటి వరకు మేము అట్లా లేమా? ఈనాటి నుంచి ఇంకా నువ్వు వచ్చేంత వరకు మేము ఉండేటట్లు చేయి ప్రభు అని నేను ప్రార్థన చేస్తాను. మేము ఆయన నక్షత్రము, ఆయనకు సంబంధించినటువంటి వారము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ నుండి వారిలో ఇంకా ఎవరైనా యేసుక్రీస్తు సంబంధులుగా లేరా? లోకరీతిగా ఉన్నారా? పాపపు సంబంధికులుగా ఉన్నారా? లోకరీతి దేవతల వైపు నడుస్తున్న వారిగా ఉన్నారా? త్రాగుడు సంబంధులుగా ఉన్నారా? పాపము సంబంధికులుగా ఉన్నారా? ఆలోచన చేసుకోండి.
క్రీస్తు సంబంధులుగా మీరు మారండి. ఆయన నక్షత్రాల్లాగా, ఆయన కుమారునిగా, కుమార్తెగా స్వీకరింపబడండి. మార్పు చెందండి అని చెప్పి ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. పరమగీత గ్రంథములో ఆమె అంటుంది, నా ప్రియుడు నావాడు, నేను అతనిదానను అంటుంది. 2వ అధ్యాయం 16వ వచనం. నేను అతనిదానను. ఒకప్పుడు మనమందరం లోకపు వారము, ఇప్పుడు క్రీస్తు వారముగా మనం ఉండాలి. ఏమ్మా వాళ్ళు చెప్తున్నావు, నీ ప్రియుని వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అని చెలికత్తెలు అడిగితే, నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చును. 10,000 మంది పురుషులు. నా ప్రియుడు ధవలవర్ణుడు, తెలుపు కలిగిన వాడు, పరిశుద్ధుడు నా ప్రియుడు. ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, రత్నం ఎరుపు కలిగినది, రక్తము కార్చినటువంటి వాడు, నా పాపాన్ని కడిగిన వాడు నా ప్రియుడు. 10,000 మంది పురుషులు ఈ లోకంలో ఉండే దేవతలు, దేవుళ్ళు అని వారందరిలో కల్లా గుర్తింపగలిగిన సమర్థుడైన, సజీవుడైన, మహోన్నతుడైనటువంటి దేవుడు నా దేవుడు అంటుంది. మనం ఆ రీతిగా చెప్పగలగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ వాడయ్యాడా యేసు ప్రభు? ఆయన నక్షత్రాన్ని నువ్వయ్యావా? యెషయా గ్రంథంలో 4:1 ఆ దినమున 7 స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకొని, మేము మా అన్నమే తిందుము, మా వస్త్రములే ధరించుకుందుము, నీ అన్నము వద్దు, నీ ఆ వస్త్రములు మా ఆహారం మేమే తింటాం, మా వస్త్రాలు మేమే కట్టుకుంటాం, కేవలము నీ పేరు మాత్రం మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పుదురు అని చెప్పి యెషయా గ్రంథంలో 4వ అధ్యాయం 1వ వచనంలో రాబడింది. కేవలం క్రైస్తవులమే అనిపించుకుంటాం మేము. ఇక ఏమొద్దు, నీ ఆహారం వద్దు, నీ వస్త్రం వద్దు, నీ రక్షణ వస్త్రాలు వద్దు, నీ ఉల్లాస వస్త్రాలు వద్దు, నీ స్తుతి వస్త్రాలు వద్దు, నీ ఆహారం వద్దు, నీ బల్ల వద్దు, ఏమొద్దు, కేవలము నీ పేరు మాత్రమే వాడుకుంటాం. పాపం చేస్తే వాళ్ళు క్రైస్తవులు, పాపం చేసిండరులే అని అనిపించుకునేటట్లుగా నామకార్థంగా ఉన్నారు నేటి ప్రజానీకం. సహోదరి సహోదరుడా, జాగ్రత్తగా మనము ఉండాలి. మనము ఆయనకు సంబంధించినటువంటి వారము, ఆయన వారము, మనము ఆయనకు చెందినటువంటి వారము. అంతేగాని మారు మనసు లేకుండా పేరు పెట్టుకుంటే క్రీస్తు వారము కాదు. క్రైస్తవులు, త్రాగబోతులు కూడా ఏమంటాడంటే మేము క్రిస్టియన్స్ అంటారు. క్రిస్టియన్స్ అంటాడు. క్రీస్తును కలిగిన వాడే క్రిస్టియన్. అలాగా చెప్పగలుగుతూ ఉన్నారు. చాలామంది క్రైస్తవులు ఆ రీతిగానే ఉన్నారు. క్రీస్తును తమ హృదయాల్లో కలిగిన వారు తక్కువ మంది ఉన్నారు. మరి మనం పండుగ చేస్తే క్రైస్తవుడవు కాదు, కానుకలిస్తే క్రైస్తవుడవు కాదు, మందిరానికి వచ్చినంత మాత్రాన, వస్తూ పోతున్నంత మాత్రాన క్రైస్తవుడవు కాదు. ఆయన నీవాడై ఉండాలి, మనము ఆయన వారమై ఉండాలి. మనము ఆయనకు తెలిసి ఉండాలా, ఆయన మనకు తెలిసి ఉండాలి. ఒకరినొకరు. ఇళ్ళ మీద, మందిరాల మీద స్టార్స్ ఉన్నాయి, నక్షత్రాలు పెట్టుకుంటారు. అది కృత్రిమమైనటువంటిది. ఆ నక్షత్రాన్ని నేనే పెడుతున్నా, నేనే ఆ నక్షత్రాన్ని అని ఆ పెట్టేవారికి తెలియదు, ఆ పెట్టే వ్యక్తికి తెలియదు. నేనే ఆ నక్షత్రాన్ని, క్రీస్తును చూపించేటువంటి ఆ నక్షత్రాన్ని నేనే అని ఆ నక్షత్రం పెట్టేవారికి తెలియదు. నామకార్థంగా ఉన్నప్పుడు మేము కూడా మా ఇంటి దగ్గర నక్షత్రం పెట్టేవాళ్ళం పైకి. తర్వాత ఆ నక్షత్రము నేనే చూపించాలి యేసు ప్రభువును అన్న భావన కలిగి ఆ విషయాలన్నీ మర్చిపోయాం. కొత్తగా జన్మిస్తే, మారు మనస్సు పొందితే క్రీస్తు వారం అవుతాం. పండుగలు చేసినంత మాత్రాన, స్టార్లు నిలిపినంత మాత్రాన, పిండి వంటలు చేసుకున్నంత మాత్రాన, క్రొత్త బట్టలు ధరించుకున్నంత మాత్రాన, మందిరానికి వస్తూ పోతున్నంత మాత్రాన క్రైస్తవులము కాము. మారు మనస్సు కలిగి ఉండాలి, క్రీస్తును హృదయంలో పొంది ఉండాలి. ఆయన నక్షత్రం, నేను ఆయన నక్షత్రాన్ని అయ్యాను. మీరు అయ్యారా? ఇక్కడున్న వారు చాలామంది ఆయన నక్షత్రాలు అయ్యారు. ఇంకా ఎవరైనా కాలేదా? ప్రియ సహోదరి సహోదరుడా, సమయం లేదు.
ఆయన చెంతకు రండి. ఎన్ని పండుగలు పోతున్నాయి నీ జీవితంలో? వెళుతూ ఉన్నాయి, పండుగలు వెళుతూ ఉన్నాయి. ఎన్ని పండుగలు పోయినా నువ్వు మారు మనసు పొందడం లేదా? నీ జీవితాన్ని మార్చుకోవడం లేదా? నీ శరీరంలో నీ ఆత్మ ఉండగానే ప్రభువుకు ఆ ఆత్మను అప్పగించు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆ దీపము ఆరిపోకముందే నిన్ను వెలిగించడానికి, ప్రభు వచ్చేంత వరకు నిన్ను వెలిగించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. కనుక మారు మనసు పొంది, ప్రభువా నేను నీ వాడనైతేనేనా, నీ దాననైతే ప్రభువా నన్ను రక్షించు, నా పాపాలు క్షమించు, ఒక నక్షత్రముగా, నీ నక్షత్రముగా నేను పిలువబడతాను, నిన్ను చూపిస్తాను నా ప్రవర్తన ద్వారా, నా మాటల ద్వారా అని ఒక తీర్మానం చేసుకుని ఆయన ఎదుట మోకరిస్తే తప్పక నీవు తన కుమార్తెగా, కుమారునిగా ఉంటావు. తర్వాత దాటిపోదాం చూడండి. నక్షత్రం మనకు తెలిసిన మాటనే. నక్షత్రం ప్రకాశిస్తారా, ప్రకాశించదా? నక్షత్రం ప్రకాశిస్తుంది, స్వయం ప్రకాశితం. సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. మనకు కనబడేటువంటి సూర్యుడు కూడా ఒక నక్షత్రం, అది గ్రహం కాదు. సూర్యుడు ఒక నక్షత్రం. సూర్యుని చుట్టూ తిరిగేటువంటి గ్రహాలు ఉన్నాయిలేండి. సూర్యుడు కూడా ఒక నక్షత్రం. నక్షత్రం చీకటిలో ప్రకాశిస్తూ ఉంది. రాత్రి కరెంటు పోయినప్పుడు మనం అట్లా బయటకు వచ్చి చూస్తే నక్షత్రాల నుంచి వెలుగు కనపడతాయి. కొంచెం కొద్దిసేపటికి ఆ లోకరీతిగా ఉన్నటువంటి మన వెలుగంతా ఆరిపోయిన తర్వాత కొంచెం అట్లా ఉన్నప్పుడు ఆ వెలుగు కనపడుతుంది. జ్ఞానులు పెట్టారు ఆ నక్షత్రానికి పేరు ఆయన నక్షత్రం. ఆయన నక్షత్రం. ఎట్లా పెట్టగలిగారు ఆ నక్షత్రానికి ఆయన నక్షత్రం అని? చూద్దాం, చూడు ఆ మాట. రాజైన హేరోదు దినమునందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూశారు. ఆ నక్షత్రాన్ని చూశారు. చూసినప్పుడు ఆకాశంలో ఎన్నో కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. వాటికన్నా ఎక్కువగా అది మిరుమిట్లు గొలుపుతూ ప్రకాశిస్తూ ఉంది. అది షైనింగ్ స్టార్, ప్రకాశిస్తూ ఉంది. అది ప్రకాశించే నక్షత్రం. విపరీతంగా, ఎన్నడూ లేనంతగా. వారు ఖగోళ శాస్త్రజ్ఞులు కనుక, అరే మనం ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాం, ఎన్నో ఈ రీతిగా చేస్తున్నాం, ఎన్నడూ లేదే ఈ వింత, ఏమిటి అని చెప్పి దాన్ని చూశారు. చూసి ఇది ప్రకాశిస్తుంది. అతడు ప్రకాశించుచు మండుచున్న దీపమై ఉండెను. ఎవరైనా ప్రకాశిస్తూ మండుతున్న దీపమైనాడట యోహాన్. ప్రకాశిస్తూ మండుతున్నటువంటి దీపము. మరి మన ప్రకాశం ఎట్టుంది? ప్రకాశిస్తూ ఉన్నామా? కాంతి లేకుండా ఉన్నామా? మినుకుమంటున్నామా? దేవుని సేవకులు చెబుతున్నా ఎప్పుడో ఒకసారి మందిరానికి అప్పుడప్పుడు తొంగి చూస్తూ అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉన్నామా? డిమ్ అండ్ బ్రైట్, వెలుగుతూ ఆరిపోతూ. బజార్లో మనం అట్లా వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి దాని టైం అయిపోయినప్పుడు పడుతుంటుంది, ఆరిపోతుంటుంది కొన్ని లైట్లు. అటువంటి రీతిగా ఉన్నారు క్రైస్తవులు. నక్షత్రాన్ని వాళ్ళు చూశారు. చూసినప్పుడు అది వెలుగుతూ ఉంది. లోకం నిన్ను నన్ను చూస్తుంది. మనం ప్రకాశిస్తూ ఉండాలి. పేరు ఆయనదే. క్రీస్తు నక్షత్రమే మనం. క్రైస్తవురాలమే. అలాగ పేరు పెట్టుకుని ప్రకాశించకుండా ఉన్నామా? కొందరు లోకాచారాల్లో ఉంటారు, కొందరు మందిరాచారాల్లో ఉంటారు. రెండిట్లో ఉంటారు. లోకాచారాలు కావాలా, మందిరాచారాలు కావాలా. ఇదే ఆరిపోతూ వెలుగుతూ ఉన్నటువంటి జీవితం. లోకరీతిగా ఉన్నటువంటి ఆచారాలు కావాలా, మందిరాచారాలు కావాలి. ఈ మధ్య ఆటోలో ఒక ఆయన, మా ఊర్లో సార్ మందిరం కడుతున్నారు, బాబా ఏమి
గొప్పగా చెప్తున్నావు అంటే, 2 కోట్లు దాటిపోతుంది సార్ మందిరము అంటున్నాడు. 2 కోట్లు 2 కోట్లు దాటిపోతుందా? 2 కోట్లు దాటుతుందంటే మంచి విశ్వాసులే ఉంటారు కదా అదండి. ఊరంతా విశ్వాసులే సార్. మరి మీరు ప్రభుకు అనుకూలంగానే ఉన్నారా? లేకపోతే ఈ పండుగలు ఇవన్నీ చేసే వాళ్ళుగా ఉన్నారా? లోకరీతి ఆచారాలు చేసే వాళ్ళుగా ఉన్నారా? అవన్నీ చేయడం చేస్తాం సార్. దేవుడు చూసే హృదయాన్ని. మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు, దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. హృదయాన్నే చూసేది. మేము విశ్వాసులుగానే ఉన్నాం. ఏదో పండుగ పిల్లలు కాలేజీకి అక్కడ ఆ ఊర్లో ఈ ఊర్లో చదువుకునికి పోతారు కదా, పండుగలకు వచ్చే ఆ సంక్రాంతికి ఉగాదికి చేసుకోకుండా ఎట్టుంటావు సార్? తాగకుండా ఉన్నారా? తాగుతారు సార్ కొంతమంది. ఇంకా మీ సంఘ పెద్దలు తాగుతలేరా? తాగుతారు. ఇంకా ఎవరు చెప్తారు వాళ్ళకు అంటున్నాడు ఆయన. చూసారు, అటువంటి వాళ్ళు దండిగా ఉన్నారు. అటువంటి అనుభవంలో నుంచి వచ్చినాం మేము. జాగ్రత్త, ఆయన వారంగా మనం ఉండాలి. ఆరిపోతూ వెలుగుతూ ఉండకూడదు. కీర్తనకాడు ఏమన్నాడు 18 కీర్తనలో, నా దీపమును వెలిగించు వాడవు నీవే. మన పాట వాడతాం కదా, యెహోవా నా బలమా అనే కీర్తనలో, నా దీపమును వెలిగించువాడవు. మన దీపాన్ని వెలిగించువాడు ఆయన. ఆయన నిన్ను నన్ను వెలిగిస్తే మనం వెలగకుండా ఇంక ఇతరులను ఏం వెలిగిస్తాం? రవీంద్రనాథ్ ఠాగూర్ కానీ ఏమన్నాడంటే, వెలుగుతున్న దీపమే 1000 దీపాలను వెలిగించగలదు అన్నాడు. వెలుగుతున్నటువంటి దీపమే 1000 దీపాలను వెలిగిస్తుంది. మనమే వెలగలేకపోతే, మనమే వాక్యానుసారంగా లేకపోతే, మన మాటలే మారకపోతే, మన ప్రవర్తనే మారకపోతే, మనలోనే క్రమం లేకపోతే లోకానికి ఏమి క్రమం మనం నేర్పుతాం? వెలగాలి, ప్రకాశించుచున్నటువంటి దీపం. క్యాండిల్ లైట్ సర్వీస్ జరిపిస్తారు. మేము కూడా చేసినాం. ఈ పాట పాడేది యెహోవా నా బలం అనే పాట పాడేటప్పుడు నా దీపమును వెలిగించు అనే పాట పాడతా. ఒక్కొక్కరికి ముందు ఇక్కడ చెప్పేవాయన క్యాండిల్ అంటించుకుంటాడు. అంటే మేము చేసిన పద్ధతి. ఇంకా అందరు క్యాండిల్ తెచ్చుకుంటారు. ఒక్కొక్కరికి అంటిస్తుంటే అందరూ అంటించుకుంటారు అనమాట వాళ్ళ క్యాండిల్స్. ఇప్పుడు ఎట్లా చేస్తారో మనకు తెలియదు. మళ్ళీ దాన్ని ఆరిపోకుండా ఇట్లా పెట్టుకొని, సహోదరులు అయితే చెరుకు ఇట్లా పెట్టుకొని ఇంటికి తీసుకుపోతారు. ఇంటికి తీసుకు మధ్యలో ఒక ఊర్లో వాక్యం చెప్పడానికి పోయినప్పుడు రాత్రి, ఏమక క్యాండిల్ తెచ్చుకుంటున్నారు అంటే, ఈరోజు క్యాండిల్ లైట్ సర్వీస్ కదన్నా అని. మన దగ్గర ఉన్న గ్రామమే. ఎవరో రాత్రి వెళ్ళినప్పుడు, ఓహో క్యాండిల్ లైట్ సర్వీస్ కదా అట్లా చేసుకుంటున్నారు అయితే అని మాట్లాడుతూనే ఆరిపోయింది అది. మన దీపాన్ని నరుని ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపం, ఈ దీపాన్ని వెలిగించుకోవాలి. కానీ ఈ క్యాండిల్ ఎంతసేపు అది ఏం సూచిస్తుందంటే, అది వెలుగుతూ వెలుగుతూ కరిగిపోతుంది, వెలిగించి కరిగిపోతుంది. నీవు నేను అంతే వెలిగివ్వాలి, ప్రభులో లీనమైపోవాలని చెప్పి ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మత్తయి సువార్త 5:16లో, మనుషుల ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. చూస్తుంటారు వీళ్ళు క్రైస్తవులంట, ఎఫ్రాతాకు పోతున్నారంట, ఎట్లున్నారో అని మనల్ని గమనిస్తూ ఉంటారు. రాసి పెట్టుకుంటాడు సైతనాడు ఒక బుక్ తీసుకొని, ఎట్లున్నారు, వారి మాటలు ఎట్లున్నాయి, ఏ రీతిగా ఉన్నాయి అని. వెలుగుతున్నారా లేదా, కుడికలకు వస్తున్నారా లేదా అని. అసలు నిన్న దేవుని సేవకుడు చెప్పినాడు కదా, అసలైన విశ్వాసి, వెలుగుతున్నటువంటి విశ్వాసి అన్ని కోడికలకు అటెండ్ అవుతాడు. నియామ కోడికలకు, విజ్ఞాపనకు, ఉపవాస ప్రార్థనలకు. ఏదో అర్జెంటు పనులుంటే, ఉద్యోగరీత్యా ఉంటే చెప్పలేం. కానీ అనవసరంగా ఇండ్ల దగ్గర ఉండినటువంటి వాళ్లకు చెందును ఆ మాటలు. ప్రభు దగ్గరికి తప్పక రావాలి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, కేవలం ఆదివారం మాత్రమే కాకుండా అన్నాడు. మీరు విన్నారో లేదో? ఆ రీతిగా మనం వెలుగుతూ ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలిప్పీ పత్రికలో చెప్పినట్లు 2:16లో, వక్ర జనం మధ్య జీవవాక్యంను చేతబట్టుకొని అన్నాడు. ఆ వాక్యం మన చేతుల్లో ఉండాలా, చేతిలో ఉండాలా. చేతుల్లో అంటే వాక్యానుసారంగా మనం ఉన్నామా లేదా అది ఉండాలా, చేతుల్లో ఉండాలి. వాక్యం ఇతరులకు ప్రకటించే విధంగా మనము ఉండాలి. అది ప్రకాశిస్తుంది. అది ఆయన నక్షత్రం. అది ప్రకాశించేటువంటి, చీకటిలో ప్రకాశించేటువంటి నక్షత్రం. తర్వాత చదువుదాం మాట.
9వ వచనం, 2:9, మత్తయి సువార్త 2:9. వారు రాజు మాట విని బయలుదేరిపోతుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రం ఆ శిశువు ఉన్న చోటికి మీదుగా వచ్చి నిలిచే వరకు వారికి ముందుగా నడిచెను. ఆ నక్షత్రం పుట్టింది, జ్ఞానులు చూశారు. కదులుతా ఉంది ఆ నక్షత్రం. ఎవరి వైపు కదులుతా ఉంది? ఎవరి వైపు కదులుతా ఉంది నక్షత్రం? యేసు ప్రభు వైపు, క్రీస్తు వైపే ప్రయాణం చేస్తుంది ఆ నక్షత్రం. క్రీస్తు వైపే. అది ఆయన నక్షత్రం, అది ప్రకాశించే నక్షత్రం, అది క్రీస్తు వైపు ప్రయాణిస్తున్న నక్షత్రం. వారికి, ఆ జ్ఞానులకు దారి చూపిస్తూ ఉంది. వస్తూ ఉన్నారు. ఆ నక్షత్రమేమో క్రీస్తు వైపు ప్రయాణం చేస్తుంది. కానీ వచ్చినారు, దాదాపు 2 సంవత్సరాలు వచ్చిన నక్షత్రాన్ని చూస్తూ వచ్చినారు. యెరూషలేం పట్టణానికి రావడంతోనే జ్ఞానులు బోల్తామన్నారు. నక్షత్రాన్ని చూసి ఎట్టబోతుందో దాని వెంటనే పోతే బాగుంటుందేమో అని అనుకున్న వాళ్ళు కాదు. మేము జ్ఞానులం కదా, యేసు ప్రభు యూదుల రాజు, మరి పెద్ద పెద్ద పట్టణాల్లో పుట్టింటాడేమో, మరి రాజమందిరంలో పుట్టింటాడేమో అన్నటువంటి అనుమానం వచ్చిందో ఏమో, మేము జ్ఞానులం కదా అనుకున్నారో ఏమో, అక్కడికి వెళ్ళినారు. ప్రయాణంలో వారు తడబడినారు. జ్ఞానులు తడబడినారు, కానీ నక్షత్రం మాత్రం తడబడలే. నక్షత్రం మాత్రం ప్రభు వైపే వెళ్తా ఉంది, క్రీస్తు వైపే వెళుతా ఉంది. చాలామంది ఈ రీతిగానే బోల్తా పడుతున్నారు, తప్పిపోతున్నారు. జాగ్రత్తగా ఉండాలా. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు అంటున్నాడు సామెతల గ్రంథంలో 3వ అధ్యాయంలో. క్రీస్తు వైపే మన ప్రయాణం. ప్రేమైన సహోదరి సహోదరుడా, అటు ఇటు తిరగకూడదు. నా ఎంతటోడు లేడు అనుకోకూడదు, నా ఎంతటి ఆమె లేదని అనుకోకూడదు. తగ్గించుకోవాలి. బోల్తా పడతాం. యేసునే వెంబడించాలి. యేసు ప్రభునే వెంబడిస్తాము అని తీర్మానం చేసుకున్నాం బాప్తిసం అనే కార్యక్రమంలో. పాపాలు విడిచిపెట్టి ప్రభు వైపే ఉంటాం, ప్రభు వైపే ప్రయాణం చేస్తాం అనుకున్నాం. ప్రభు వైపే మన ప్రయాణం చేయాలి. ఎందుకనగా ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి ఈ విశ్వాస జీవన యాత్రలో బోల్తా కొట్టించడానికి సాతానుడు మన పక్కనే ఉంటాడు. అటు ఇటు తిరిగేటట్లు చేస్తాడు. టీవీలో సినిమాలు చూసేటట్లు చేస్తాడు, సీరియల్స్ చేసేటట్లు చేస్తాడు, జబర్దస్తులు చూసేటట్లు చేస్తాడు, జబర్దస్తుగా మందిరానికి వచ్చేటట్లు కూడా చేస్తాడు. తప్పిపోతూ ఉంటాం. అటు ఇటు మాటల్లో తప్పిస్తాడు, ప్రవర్తనలో తప్పిస్తాడు, అన్నిట్లో తప్పిస్తాడు. వాడు అదే ప్రయత్నం చేస్తుంటాడు తప్పించడానికే. కనుక జాగ్రత్తగా ఉండాలి. క్రీస్తు వైపే మన ప్రయాణం సాగించాలి. హెబ్రీ పత్రిక 12:1 ఏమన్నాడు? ఇంత గొప్ప సాక్షి సమూహము మనలను ఆవరించి ఉన్నందున. సాక్షి సమూహం ఉంది. కష్టాలు పడినారు, బాధలు పడినారు, ఇరుకులు పడినారు, రంపపుతో కోతలు కోయబడినారు, శ్రమలు, అగ్ని వంటి శ్రమలు భరించినటువంటి ఆ విశ్వాస వీరుల పట్టి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఆ సమూహం మన ఎదుట ఉంది. వాటిని చూసి మనము సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచి క్రీస్తు వైపే మన ప్రయాణం సాగించాలి. జీవితం ఎంతకాలం? పోయినంతకాలం మనం సక్రమంగా లేకపోతే ఏం ప్రయోజనం? ఎన్ని పండుగలు పోతున్నాయి, క్రిస్మస్లు ఎన్ని దాటిపోతున్నాయి. మార్పు రావాలి. మార్పు అనేది రావాలి. ఒకప్పుడు మాకు మొదట్లో మార్పు లేదు. ఇష్టానుసారంగానే ఉన్నటువంటి వాళ్ళం. ప్రార్థనకు పోయేదే ఇష్టానుసారంగా ఉండేదే. ఇల్లు తిరిగితే సిలువ పట్టుకుని పరిశుద్ధ పరిశుద్ధ అనే పాట ఆ ఒక్కలైనే పల్లవే ఇండ్లన్నీ అయిపోగొట్టేది. పూర్తి చేసేదిలే. ఊరికే ఏదో ఒక ఆవులతనంగా, గలిబిలిగా, కొంటెతనంగా ఏదో చేస్తున్నామంటే చేస్తున్నామన్నట్లుగా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్ముకున్న తర్వాత, క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత, దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రభు
మ్, మార్పు చేశాడు. మాది కాదు, మన చేత కాదు, అసలు ఆయన్నే మార్పు చేస్తాడు. క్రీస్తు వైపు చూసి ప్రయాణం చేయాలి. ఆ నక్షత్రం క్రీస్తు వైపు ప్రయాణం చేస్తుంది. అది ఆయన నక్షత్రం, అది చీకటిలో ప్రకాశించే నక్షత్రం, అది ఆయన వైపు ప్రయాణిస్తున్న నక్షత్రం. ఇంకో మాట చూద్దాం, 4వ మాట. ఆ నక్షత్రం ప్రయాణం చేస్తూ చేస్తూ ఎవరికి దగ్గర అవుతుంది? ఆ నక్షత్రం ప్రయాణం చేస్తూ చేస్తూ ఎవరికి దగ్గర అవుతుంది? లోకానికే? క్రీస్తుకు దగ్గర అవుతుంది. ప్రయాణం చేస్తుంది క్రీస్తు వైపు, క్రీస్తుకే దగ్గర అవుతుంది ఆ నక్షత్రం. చూసారా? 4వదిగా ఆ నక్షత్రం క్రీస్తుకు దగ్గర అవుతుంది. దినాలు గడిచే కొద్దీ క్రీస్తుకు దగ్గరగా 2 సంవత్సరాల క్రితం జ్ఞానంలో కనపడిన ఆ నక్షత్రం ప్రయాణం చేస్తూ చేస్తూ వారిని నడిపిస్తూ క్రీస్తుకు దగ్గరగా వస్తుంది. క్రీస్తుకు దగ్గరగా వస్తుంది. మనం ఎవరికి దగ్గర అవుతున్నాం? ఎవరికి దగ్గర అవుతున్నాం? మనం పాట పాడతాం కదా, దినదినంబు యేసుకు దగ్గర అవుతాం. పాట పాడడం మాత్రమే కాదు, ఆ పాట ఒక సేవకుడు అనేవాడు పాటలు పాడాలంటే భలే ఇష్టం. ఒకప్పుడు, ఇప్పుడు కాదు, ఒకప్పుడు పాటలు పాడాలంటే నేను పాట పాడాలని, అందరూ చూడాలని, ఆ రకంగా కొత్త కొత్త పాటలు, కొత్త క్యాసెట్లు ఏమైనా వస్తే తీసుకోవడం, కొత్త పాటలు నేర్చుకోవడం, పాడేటువంటి పరిస్థితి. ఒక సేవకుడు హెచ్చరించినాడు, పాట పాడడం మాత్రమే కాదు, ఆ పాట నీ అనుభవంలో ఉండాలన్నాడు. ఇట్టే తేడెత్తినాను అనుకుని, అప్పుడు పాట పాడాలంటే పాట మన అనుభవంలోనికి, మన జీవిత అనుభవంలోనికి రావాలి. ఒక ఆమె ఒకనొక సంఘానికి, బ్రదర్న్ అసెంబ్లీకి రాకముందు ఒక సంఘానికి వెళ్ళినప్పుడు పాట విపరీతంగా పాడుతుంది. పాపను తోడ మీద వండెట్టుకున్నది, కాలు ఎగిరేస్తుంది. పాట పాడుతుంటే నడిపించున్నామని ఏదో పాట పాడుతుంటే ఎగిరేస్తుంది, పాపను ఊపుతుంది అన్నమాట, నిద్ర వస్తుంది. మేము అప్పుడు చిన్నగా ఏదో బయటికి పోయి లోపలికి వస్తున్నాం. పాట పాడుతుంది. ఆమె ఆ పాప చిన్నగా లేచి అసలు ఒక పడుకో అంటుంది. పాడుతుండనే, పాట పాడుకుంటుండగానే అనుభవం, పాట యొక్క అనుభవం. దినదినంబు యేసుకు దగ్గరవుతా. దినదినంబు యేసుకు దగ్గర కావడానికే మనకి ఇన్ని కోడికలు, ఇంత వాక్యం. పచ్చిక, భయంకరమైన పచ్చిక, విపరీతమైన మేత, శారీరకమైన మేత, ఆత్మీయమైన మేత. కొంతమంది శారీరకమైన మేత తిని ఇంకా వెళ్తా ఉన్నారు. ఆత్మీయమైన మేత అవసరం లేనట్టుగా ఉంది. దేవుని సేవకులు ప్రయాసపడుతున్నారు మనం బలంగా ఉండాలని. ఈ నా గొర్రెలు, మనమందరం గొర్రెలు, మన కాపరి ఆయన. ఈ గొర్రెలు నాకు అప్పగించాడు కదా దేవుడు అని చెప్పి ఈ గొర్రెలు బలంగా ఉండాలని కాపరి మన కొరకు మంచి ఆహారం ఆత్మీయంగా, శారీరకంగా పెడుతుంటే మనము ఇష్టానుసారంగా ఉంటే ఏం ప్రయోజనం? జాగ్రత్తగా ఉండాలి. పాట అనుభవంలోనికి రావాలి, క్రీస్తుకు దగ్గర కావాలి. కొంతమంది క్రీస్తుకు, సంఘానికి, సహవాసాన్ని విడిచి లోకానికి దగ్గర అవుతున్నారు, లోకరీతిగా వెళుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకం ఏమి చేయలేదు, లోకంలో బంధువులు ఏమి చేయలేరు, లోకంలో స్నేహితులు ఏమి చేయలేరు. వరెవరా నేను నరకానికి పోతున్నాను, నన్ను కాపాడరా, ఆరాధన విడిచిపెట్టి, వాక్యం విడిచిపెట్టి మీ ఎంట తిరిగి కదరా అంటే వాళ్ళు కూడా నీ ఎమ్మడే ఉంటారు. ఎవ్వరు కాపాడలేరు. భార్యను భర్త కాపాడలేదు, భర్త కాపాడలేడు, భర్త భార్యను కాపాడలేడు, తల్లిదండ్రులు పిల్లలను కాపాడలేరు. అందరూ ప్రభును నమ్ముకోవాల్సిందే, అందరూ ప్రభుకు దగ్గర కావాల్సిందే. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తుకు దగ్గరగా వచ్చింది ఆ నక్షత్రం. పాట మన గమనంలో ఉండాలి, మన జీవితంలో ఉండాలి. తర్వాత ఆ నక్షత్రం ఏం చేస్తుంది చూద్దాం. చూడండి 9లో, వారు చూచిన ఆ నక్షత్రం ఆ శిశువు ఉన్న చోటికి మీదుగా వచ్చి నిలిచే వరకు వారికి ముందుగా నడిచెను. వారికి ముందుగా
నడిచెను. అది ఆయన నక్షత్రం, అది ప్రకాశించే నక్షత్రం, అది క్రీస్తు వైపు నడిచే నక్షత్రం, అది క్రీస్తుకు దగ్గరైన నక్షత్రం, అది జ్ఞానులను నడిపించిన నక్షత్రం, అది జ్ఞానులకు మాదిరిగా ఉన్న నక్షత్రం, మోడల్గా మార్గదర్శిగా ఉన్నటువంటి నక్షత్రం. ఓ జ్ఞానులరా, చెప్తే వినరు మీరు. పట్టణానికి ఆ హేరోదు దగ్గరికి ఎవడో మన్నాడు మిమ్మల్ని. అక్కడి నుంచి 2 సంవత్సరాలు మిమ్మల్ని తీసుకొని వచ్చిన కదా, నా వెంట రాకుండా మరలా మీరు అక్కడికి ఎందుకు వెళ్ళినారు? నన్ను చూసి నడవండి అన్నట్లుగా ఆ నక్షత్రం ప్రయాణం చేస్తూ ఉండి వారికి మార్గదర్శిగా ఉంది. మార్గదర్శిగా ఉండాలి. మనం కూడా ఈ నక్షత్రం నీవు నేను మార్గదర్శిగా ఉండాలి, మాదిరిగా ఉండాలి. మందిరానికి కోసం అంటే మాదిరిగా ఉండాలి. దావీదు అంటున్నాడు, కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు జనులు మందిరానికి వెళదామని అన్నప్పుడు నేను సంతోషించి పిలుచుకోవాలి, అందరినీ వాళ్ళని పిలుచుకొని మందిరానికి రామ్మా. మాదిరిగా ఉండి నువ్వు రావాలి, నేను రావాలి, మనం చేస్తూ ఇతరులను చేపించాలి. నక్షత్రం నడుస్తూ వారిని నడిపించింది. గిద్యోను అన్నాడు, యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు, అయ్యా గిద్యోను కొంతమందిని ఏర్పాటు చేసుకో నువ్వు అని చెప్పి అన్నప్పుడు అక్కడ ఒక పద్ధతి ఉందిలేండి, అదంతా చెప్పడం లేదు. 7వ అధ్యాయంలో ఒక 300 మందిని ఏర్పాటు చేసిన తర్వాత వారితో అంటాడు, నేను చేసినట్లు మీరు చేయండి. అయ్యా నా అంటే యుద్ధానికి వస్తున్నారు కదా, నేను చేసినట్లు మీరు చేయండి. నడిపించేవాడు నాయకుడు ముందుండి చేసి చేపించాలి. ఆ రీతిగా గిద్దోను చెప్పినట్లు మనం కూడా మాదిరిగా ఉండాలి. ఆయన మనకు క్రీస్తు తన అడుగుజాడలలో నడుచుకున్నట్లు ఆయన మనకు ఏముంచిపోయినాడు? మాదిరి ఉంచిపోయినాడు. మాదిరి ఉంచిపోయినాడు. విశ్వాసములో మాదిరి, ప్రేమలో మాదిరి, సహనములో మాదిరి, అభివృద్ధిలో మాదిరి. సంఘాలు ఉన్నాయి, తెస్సలోనిక సంఘము, ఇంకా కొన్ని సంఘాల గురించి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మాదిరిగా నీవు నేను లేకపోతే ఏం లాభం? ఏడొస్తారు? బీడీలు సిగరెట్లు మనం త్రాగుతూ ఇతరులకు తాగొద్దని చెప్తే ఏమన్నా ప్రయోజనమా? మా దగ్గర ఒక టీచరు ఉండేవాడు, పాస్ బెల్ కొడితేనే అట్లా పోతాడు, తాగొస్తాడు. పొగ త్రాగకూడదు, ఆరోగ్యానికి హానికరం, లివర్ పాడైపోతుంది, ఊపిరితిత్తులు చెడిపోతాయి అని చెప్తే ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్మరు. ఏం సార్ అదేంటే ఇది అలవాటైంది సార్, వీళ్ళకి చెప్పడమే ఇది అలవాటైందంటే ఇది చెప్పడమేనా? తాను చేస్తూ తాను మానుకొని తాను త్రాగకుండా తాను ప్రభువుకు అనుకూలంగా ఉండి ఇతరులను నువ్వు కూడా అనుకూలంగా ఉండు అన్నట్లుగా మనం వారికి మాదిరికరంగా ఉండాలి. చెప్పే వాళ్ళని ఏమంటారు, ఈయన చూసిన లేనే అంటారు మనల్ని కొంతమంది. చెప్తుంటే ఇంకా ఈయన చూసిన లేక వద్దు పో అంటే ఏమి? చెప్పే వాళ్ళ యొక్క పిలిచే వాళ్ళ యొక్క జీవనం, ప్రవర్తన, మాటలు సరిగా లేవని అర్థం. కొంతమంది ఊరికి అనవసరంగా కూడా ఓర్సలేక కూడా అంటుంటారు. కొంతమంది మనం బాగున్నా కూడా లేక, కొంతమంది వాళ్ళు సరిగా ఉండరు, మన భక్తిని శంకించేవారుగా, మన మీద నిందలేసేవారుగా కూడా ఉంటారు వాళ్ళు. అటువంటి అనుభవాలు చాలా ఉన్నాయి. మనం జాగ్రత్తగా ఉండాలి, మాదిరిగా ఉండాలి. త్వరగా దాటిపోవాలి. చూడండి 10వ వచనం, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై, ఆ నక్షత్రాన్ని చూసి అత్యానందభరితులయ్యారు, సంతోషించారు. ఆ నక్షత్రం వారికి ఏం కలిగించింది? ఆనందాన్ని కలిగించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా ప్రజలకు ఆనందాన్ని కలిగించే వారంగా ఉండాలి. సమయం లేదు కనుక నేను వివరించడం లేదు, ఒక పాయింట్ చెప్పి దాటిపోతున్నా. నక్షత్రం ఆనందాన్ని కలిగించింది వారికి. మనం కూడా ఇతరులకు ఆనందకరంగా ఉండాలి. ఇతరులు మనల్ని చూసి దుఃఖపడకూడదు, ఇతరులు మనల్ని చూసి బాధపడకూడదు, దుఃఖపడకూడదు. మనం చూసి మార్పు చెందే వారంగా మనము ఉండాలి. ప్రియమైన దేవుని ద్వారా వారు ఏం చేశారు? జ్ఞానులు అక్కడికి వచ్చి
మరియను, యేసేపును, క్రీస్తును చూశారు. వారిద్దరిని పక్కన పెట్టి క్రీస్తునే పూజించారు. దారి చూపిన నక్షత్రాన్ని పూజించలే, సూర్యుని పూజించలే, చంద్రుని పూజించలే, నక్షత్రాలను పూజించలే, మనుషులను పూజించలే. ఎవరిని పూజించారు? క్రీస్తుని పూజించారు. క్రీస్తునే పూజించారు. మరి నీ పూజ నా పూజ, నీ ఆరాధన నా ఆరాధన, మన ప్రభువునికే మన కానుకలు ప్రభువునికే సమర్పించాలని చెప్పి ప్రభువు మనకు జ్ఞాపకము చేస్తున్నాడు. మాదిరి అయిన నక్షత్రం, ఆనందం కలుగజేసిన నక్షత్రం. చివరిగా 2:9 మనం గమనిస్తే, ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచింది. క్రీస్తు ప్రభు ఉన్న చోట నిలిచిన నక్షత్రం. యేసు ప్రభు ఎక్కడున్నాడో అక్కడ నిలిచిపోయింది ఆ నక్షత్రం. 7వ మాటగా యేసు ప్రభు ఎక్కడున్నాడో అక్కడికి వచ్చింది, అక్కడ నిలిచింది. ప్రియమైన దేవుడారా, ప్రభు అంటున్నాడు, తండ్రి, నా యొద్ద నుండుటకు నీవు నాకిచ్చినటువంటి ఈ ప్రజలు వీరు అంటాడు. ఆయన యొద్ద ఉండుటకు తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రభుకి ఇచ్చాడు. మనం క్రీస్తు దగ్గర ఉండాలి. క్రీస్తు దగ్గరనే మనం ఉండాలి. ఆయనతో మనము ఉండుటయే ప్రభు యొక్క కోరిక. మనం ఆయనతో పాటు ఉండాలి. ఆయన కోరిక, ఉద్దేశం, ఆయన ఇష్టం అదే. అది కలంకమైనను, ముడత ఏదైనను, అట్టిది మరి ఏదైనను లేక నిర్దోషమైన దానిగా తన ఎదుట నిలబెట్టుకోవాలని చెప్పి ప్రభు కోరిక. మనం ఎట్లా పవిత్రంగా ఉండాలా, నిర్దోషమైన దానిగా తన ఎదుట మనల్ని నిలబెట్టుకోవాలా. ఆ నక్షత్రం యేసు ప్రభున్న చోటికి వచ్చి నిలబడింది. మనం కూడా యేసు ప్రభున్న చోటనే మనల్ని నిలబెట్టుకోవాలని చెప్పి ప్రభు కోరుతున్నాడు. మరి ఆ నక్షత్రంగా మనం కూడా మన జీవితాన్ని ఆ రీతిగానే మలుచుకోవాలని చెప్పి ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. చివరిగా వారిని నడిపించినట్టు ఆ నక్షత్రం కనపల్లె, అదృశ్యమైపోయింది, కనబడలేదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చింది, నిలిచింది, కనపల్లె. మనం కూడా అంతే, యేసు ప్రభు దగ్గర ఉంటాం, అంతే. ఈ దినాల్లో మనం ప్రభును చూపించాలి, కానీ మనల్ని మనం చూపించుకోకూడదు. పౌలు క్రీస్తును చూపించాడు, తనను మాత్రం చూపించుకోలే. సంగతులు చాలా ఉన్నా దాటిపోతున్నా, ముగింపుకు వస్తున్నా నేను. మనం ప్రభును చూపించే వారంగా మనం ఉండాలి. ఇక నేను జీవించువాడను నేను కాదు, నాలో జీవించే క్రీస్తే. మనల్ని మనం కనపడకూడదు. ఈ నక్షత్రం ప్రభు అన్నాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నాడు. లోకానికి ఉప్పై ఉన్నారు. ఉప్పు ఏం చేస్తుంది? ఉప్పు అందరికి కావాలా, ధనికులకు కావాలా, బీదలకు కావాలా, చెట్టు కింద ఉన్న వారికి కావాలా, గుడిసెలో ఉన్న వాళ్ళకి కావాలా, అందరికీ ఉప్పు అవసరం. క్రైస్తవుడు అందరికీ అవసరం, విశ్వాసి అందరికీ అవసరం, క్రీస్తు నమ్మినటువంటి వారు, సహోదరైనా సహోదరుడైనా అందరికీ అవసరం. యేసు ప్రభు అందరికీ ప్రభు, ఆయన అందరికీ ప్రభు, మనం కూడా అందరికీ అవసరం. వారి కొరకు మనం ప్రార్థన చేస్తాం. ఉప్పు ఇంకేం చేస్తుంది? పాడు కాకుండా చేస్తుంది, చెడిపోకుండా చేస్తుంది. మనం కూడా అటువంటి వాళ్ళమే. ఒక త్రాగుబోతుని చూసి ఎవడు దగ్గరికి రానియాడు, పనికి మళ్ళీ వాడు పోరా అంటారు లోకరీతి మనుషులు. అదే విశ్వాసి అయితే, క్రైస్తవుడు అయితే వాడిని దగ్గరికి వెళ్ళి తాగొద్దునైనా అని చెప్పి మంచి మాటలు చెప్పి వాని కొరకు ప్రార్థన చేస్తాడు. పాడు కాకుండా చేస్తుంది ఉప్పు. నీవు నేను ఉప్పు గల వాళ్ళమే ప్రియమైన దేవుని బిడ్డలారా. అలాంటి స్థితిలో మనం ఉండాలి. ఉప్పు తెల్లగా ఉంటుంది, ఉప్పు పరిశుద్ధత, తెలుపు పరిశుద్ధత, పరిశుద్ధంగానే ఉండాలి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు కరిగిపోతుంది. సాంబార్లో రకరకాల కూరగాయలు వేయండి, ఎన్నో కూరగాయలు వేయండి, సాంబార్లో అన్ని కూరగాయలు కనపడతాయి, కానీ ఉప్పు కనపడదు. దాన్ని తిన్నటువంటి రుచి కనపడుతుంది, కరిగిపోతుంది, రుచినిస్తుంది, కరిగిపోతుంది. నీవు నేను కూడా ఆ రీతిగానే ప్రియమైన దేవుని బిడ్డలారా. జనసమూహంలో ఒక ఆమె అంటుంది ప్రభువుని చూసి, అయ్యా, నిన్ను కనినటువంటి గర్భం, నీవు కుడిచిన స్తనములు ఎంతో ధన్యములైనవి ప్రభువా అని ఒక ఆమె అంటే, అవును, కానీ
ఆమె కన్నా రెట్టింపు ఘనత ఎవరికి ఇచ్చినాడు? నా మాట విని వాటి ప్రకారం చేయువాడే మరి ధన్యుడు అన్నాడు. నిన్ను కన్న తల్లి ఎవరో కానీ ప్రభువా ఆ ధన్యురాలు కదా తండ్రి అనే సమూహంలో ఒక ఆమె అంటే, ప్రభు తల్లిని పక్కన పెట్టి విశ్వాసులను పైకి తీసుకొని వచ్చాడు. మరి నీకు నాకు అంత ధన్యత, అంత ఘనత సృష్టికర్త అయినటువంటి దేవుడు మనకు అంత ఘనత ఇస్తే, ఆ ఘనత కాపాడుకునే వారంగా మనం ఉండాలి. ఆయన నక్షత్రం, అది ప్రకాశించే నక్షత్రం, అది క్రీస్తు వైపు ప్రయాణించిన నక్షత్రం, అది క్రీస్తుకు దగ్గరైన నక్షత్రం, అది మాదిరిగా ఉన్న నక్షత్రం, అది ఆనందపరిచిన సంతోషాన్ని ఇచ్చినటువంటి నక్షత్రం, అది క్రీస్తు ఉన్న చోట నిలిచినటువంటి నక్షత్రం, అది అదృశ్యమైన నక్షత్రం. చూసారా ప్రేమ దేవులారా, ఆ రీతిగా మన జీవితాన్ని ఆయన నక్షత్రాల్లాగా మనం కూడా వెలుగుతూ ఇతరులను వెలిగించేటువంటి స్థితి మనం కలిగి ఉండాలని, మనం ఆయన వారంగా, క్రీస్తు వారంగా, క్రీస్తు సంబంధంగా, వెలుగు సంబంధాలుగా మన జీవితాన్ని కొనసాగించే వారంగా ఉండాలని చెప్పి దేవుడు తన మాటల ద్వారా మనలందరినీ కూడా హెచ్చరిస్తున్నాడు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించును గాక.